నమస్తే, నేను సిరి. వైసీపీ మాజీ ఎంపీకి అయితే సిఐడి నుంచి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. రేపు ఉదయం అయితే విచారణకి హాజరు కావాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకీ ఆ వైసీపీ ఎంపీ ఎవరు, దేనికోసం సిఐడి పోలీసులు అయితే మరి నోటీసులు జారీ చేశారనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ మాజీ ఎంపీకి అయితే సిఐడి వాళ్ళు నోటీసులు అయితే జారీ చేశారు. రేపు ఉదయం విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ మాజీ ఎంపీ విచారణకు హాజరవుతారా, లేకపోతే ఇంకేమైనా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇంతకీ ఏ విషయంలో వీళ్ళకి నోటీసులు ఇచ్చారా? ఇంతకీ ఆ మాజీ ఎంపీ ఎవరు? ఇంకెవరండి, మొన్ననే ఏమనాలి, ఎంపీ పదవికి రిజైన్ చేసి తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా లేఖ సమర్పించిన A2 ది గ్రేట్ విజయసాయిరెడ్డి గారు. తర్వాత వారు వెళ్ళి షర్మిల గారిని కలవడం జరిగింది. నేనంతా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే తిట్టాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేయాల్సి వచ్చింది అని ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు ఆయన పాపం. మరి అంటే వీళ్ళందరికీ కూడా ఏమంటారు, అంతా అయ్యాక జ్ఞానోదయాలు అవుతున్నాయి. అంటే వాళ్ళ దాకా వచ్చేసరికి ఇంకా అరెస్ట్ అవుతాను అనుకున్న టైంలో వీళ్ళు క్షమాపణ చెప్పటము, లేదేదో ఒక వీడియో రిలీజ్ చేయడము, లేదు ఇలా పార్టీలను వదిలేయడమో చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. అసలు మీకు గుర్తుంటే కనుకైతే వైసీపీలో బూతులకి తెరదీసింది విజయసాయిరెడ్డి. అంటే బూతు పురాణాలు మొదలుపెట్టి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఆడ మొగ పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండా, సో దీనికి ఆజ్యం పోసింది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. వీళ్ళందరికీ రింగ్ మాస్టర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ వైసీపీలో ఉండే ఒక కొత్తదనం అంటారో, లేకపోతే ఏమనాలి పిచ్చి అంటారో, లేకపోతే వెర్రి అంటారో నాకు తెలీదు, సొంత కుటుంబ సభ్యుల్ని కూడా విచక్షణారహితంగా తిట్టించిన పార్టీ ఏదైనా ఉంది అంటే వైసీపీ. ఆ తిట్టించిన వాడెవడు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి, ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సొంత తల్లిని చెల్లిని, ముఖ్యంగా చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని గొప్పతనాలు మేళవించిన ఈ పార్టీలో ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి అన్నీ చేసేసి ఆఖరికి సన్యాసం పుచ్చుకుని, దొంగ సన్యాసం అనాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బ్రాహ్మడు పులి కథ. పులి సన్యాసం తీసుకున్నానని చెప్పి బ్రాహ్మడికి ఒక కంకణం, బంగారు కంకణం ఇవ్వబోతుంది, ఆ కథ చెప్పుకున్నాం కదా. అట్లాగనమాట, వచ్చాక మింగేస్తుంది. సో మన విజయసాయిరెడ్డి గారు కూడా సన్యాసం పుచ్చుకున్న పులి లాంటి వారు. అంటే పులి లక్షణాలు ఉండవు, మళ్ళీ అక్కడ నక్క లక్షణాలే ఉంటాయి. మీకు అర్థమైందా? అంటే గుంట నక్క తెలివితేటలు అనేది మామూలు కాదు. మీరు నక్కని తిడతారు కానీ ఆ తెలివితేటలు మనం మెచ్చుకోవాలి. అట్లాగా ఈయన కూడా పాపం ఒక ముసలి నక్క కథ ఒక ఆవిడ చెప్పారు వాళ్ళ పార్టీలో, వైసీపీ పార్టీలో. గుర్తుందా మీకు? ఒక గుంట నక్క, ముసలి నక్క మీరు ఆపాదించుకోండి అని చెప్పారు చూడండి. ఆవిడకి ఒక పదవి కూడా వచ్చింది, అధికార ప్రతినిధి హోదా వచ్చింది చూడండి. అట్లాగా గుంట నక్క, ముసలి నక్క అనే పదాలు యాక్చువల్గా శ్యామల గారు మన విజయసాయిరెడ్డి గారికి చెప్పాల్సింది, ఆపాదించాల్సింది. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అన్నారు కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం ఆవిడ అన్నారు. సో ఇంతకీ ఏమైంది అయ్యా అంటే, ఇవాళ కాకినాడ సీపోర్ట్ కావచ్చు, కాకినాడ సెజ్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి 3600 కోట్ల విలువైన మొత్తం లావాదేవీలు అవన్నీ కూడా అక్రమంగా జరిగాయి. అంటే అక్రమం అంటే భయపెట్టించి ఎవరైతే ఉన్నారో కర్ణాటి వెంకటేశ్వరరావు అనే అతన్ని మీరు చెప్పినట్టుగా భయపెట్టి రాయించేసుకున్నారు. ఎంత ఇచ్చారు? 421 కోట్లు ఎంతో ఇచ్చారు అంతే. అది చాలా 3600 కోట్ల విలువైనవి మొత్తం అవన్నీ రాయించేసుకున్నారు. అప్పుడు బెదిరించి మీరు చెప్పినట్టుగా నువ్వు రాస్తావా లేకపోతే చస్తావా, నీ కుటుంబాన్ని లేపేయాలా, ఇట్లాంటివన్నీ మీకు సినిమాల్లో చూస్తారు కదా. అదే రకంగా అదే తంతు సాగింది. సాగాక ఇక్కడ ఈ లావాదేవీల్లో అంతా కూడా డబ్బు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు క్విట్ ప్రోకోలు ఇవన్నీ జరిగినట్టున్నాయి. సో ఇప్పుడు వీటన్నింటి మీద ఆల్రెడీ 2 నెలల క్రితం ఈడీ విచారించింది. ఇప్పుడు సిబిఐ నోటీసులు ఇచ్చింది.
2 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన లేరట. వాళ్ళ మిస్సెస్కి నోటీసులు అందజేసి వచ్చారు. సో ఆయన విచారణకి హాజరు కావాలి. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఉంది కదా, సిఐడి ఆఫీస్, అక్కడ వెళ్ళి ఆయన విచారణకి హాజరు కావాలి. సో ఈయన హాజరు అవుతారా లేదా అనే దగ్గర ఇప్పుడు ఆగింది ఈ వ్యవహారం. మనకి తెలిసి హాజరు అవ్వకుండా ఉండడానికే ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు హాజరయ్యి ఇవన్నీ ముందు పెట్టారనుకోండి. ఎందుకంటే ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఇవన్నీ జరిగి ఈడీ విచారణ అంతా అయ్యాక గబగబా ఏం చేశాడు ఆయన, అల్లుడిని కాపాడుకోవడం కోసం, తర్వాత అరబిందో శరత్ చంద్రారెడ్డి కోసం డబ్బులు ఇచ్చేసి వెనక్కి షేర్స్ ఇవ్వాల. సెజ్కి సంబంధించి సెటిల్మెంట్ చేసుకోకుండా సీపోర్టుకు సంబంధించి డబ్బు కట్టేసి ఇది ఇక్కడితో సమస్య పోవాలి అన్నట్టుగా, అంటే తప్పు చేసేసి డబ్బులు ఇచ్చేసి, మీకు గుర్తుందా మన పేరుని నాని బియ్యానికి సంబంధించి రేషన్ బియ్యం విషయంలో భార్య పేరున అంటే అత్తగారి పేరున కూడా ఉంది కదా, అది ఇది ఒక గోడౌన్. సో వాటి డబ్బులు కట్టేసి ఇంకా ఇక్కడితో అయిపోయింది, చెల్లి అయిపోయింది అన్నట్టుగా. అంటే వీళ్ళ తెలివితేటలు చూడండి. అంటే వీళ్ళందరూ కూడా ఏం నేర్చుకున్నారు మనకు అర్థం కావట్లే. అంటే వీళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడిపారా, నిజంగా వీళ్ళు మంత్రులా, లేదు నిజంగా ఒక ఎంపీ క్యాడర్లో వీళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఆశ్చర్యంగా ఉంది మనకి. తప్పు చేసేయడం, వాడికి డబ్బులు ఇచ్చేసి మాఫీ చేసేసుకోవడం, ఇదేమన్నా రాజ్యాంగమా, లేకపోతే ఇది ఒక ప్రభుత్వమా, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? ఇదేమన్నా దొంగల రాజ్యమా? తీసేసుకో, ఇచ్చేస్తున్నాను, లేదా చంపేస్తాను, పొడి చేస్తాను, అదే కదా నడిచింది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది వాళ్ళ మధ్యలో. సో ఇది జరిగిందండి. మరి ఇప్పుడు ఆ డబ్బులు కట్టేశాడు శరత్చంద్రారెడ్డికి. ఇప్పుడు ఆ అరబిందోకి చాలా నష్టాలు వచ్చాయి. ఇప్పుడు అల్లుడిని కాపాడుకుంటున్నాను అనుకుంటున్నాడు. అక్కడ శరత్చంద్రారెడ్డి అనేవాడు అక్కడ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నాడు. సరే, ఒక లిక్కర్ స్కామ్ అనేది ఒక ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టింది, తెలంగాణలో ఒక ముఖ్యమంత్రిని పదవీచ్యుతుడిని చేసింది. అందరూ ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి వచ్చిన ఘనత కూడా వహించాడు. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్, సిసోడియా, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా. అంటే వీళ్ళు చేసేవన్నీ కూడా ఇంకా న్యాయం బతుకుంది అనడానికి, ఇంకా వ్యవస్థలు నడుస్తున్నాయి సక్రమంగా అనడానికి ఇవన్నీ ఒక తార్కాణాలండి. ఖచ్చితంగా ఇవాళ కొద్దో గొప్ప ఇంకా ఏమన్నా న్యాయం బతికే ఉంది. కాబట్టి ఇవాళ ఏం చేస్తాడు విజయసాయిరెడ్డి? ధైర్యంగా వెళ్ళి ఎదుర్కొంటాడా, లేదు మరి కోర్టు ద్వారా ఏమన్నా బెయిల్కి అప్లై చేసుకుంటాడా, లేదు ఏ రకంగా తప్పించుకుంటాడో అనేది మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.